జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. భారద్వాజకులంబోధి చంద్రం శ్రీపురుషోత్తమం వేదాంతో భయనితత్వార్థ జ్ఞానదం గురుమాశ్రయే. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కందంలో అధ్యాయం 7లో మనం 17 దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు 18కి వచ్చామమ్మా. నార్ధో బలేరయమురుక్రమ పాదశౌచ మాపః శిఖద్రుతవతో విబూధాధిపత్యం యో వై ప్రతిశ్రుతమృతేన చికీర్షధన్య తాత్మానమంగ మనసా హరయేభిమేనే. భగవానుని పాదపద్మములను కడిగిన జలమును శిరమును ధరించిన బలి మహారాజు తన గురువు నిషేధించినప్పటికీ తన ప్రతిజ్ఞ తప్ప అన్యమును యోచింపలేదు. భగవానుని 3వ అడుగును పూర్తి చేయుటకు ఆ రాజు తన స్వీయ దేహమునే అర్పణము కావించెను. అటువంటి స్వర్గరాజ్యము తన శక్తితో అతడు జయించినట్టి సైతము విలువలేనిదై ఉన్నది. తన మహత్తర భౌతిక త్యాగమునకు బదులుగా శ్రీకృష్ణ భగవాను దివ్యానుగ్రహమును బడయుట ద్వారా బలిమహారాజు అంతకు సమానముగా లేదా అధికముకు నిత్య సుఖానుభవముతో వైకుంఠ స్థానమును పొందగలిగెను. కనుక భౌతిక శక్తితే పొందియున్నట్టి స్వర్గరాజ్యమును త్యాగము చేయుట ద్వారా అతడు నష్టపోయినవాడు ఏమాత్రమూ కాలేదు. అది అనగా భగవానుడు ఒక్కని కష్టార్జితమైన భౌతిక సంపత్తులను హరించివేసి సచ్చిదానంద స్థితి కొరకై తన దివ్య సేవను అతనికి వసగినప్పుడు అట్టి హరణమును ఆ విశుద్ధ భక్తునిపై చూపడి ప్రత్యేక కరుణగానే భావింపవలెను. భౌతిక సంపత్తులు ఎంతటి మోహమును కలిగించినవైనను శాశ్వత సంపత్తులు కాజాలవు. కనుక మనుజుడు అట్టి సంపత్తులను స్వచ్ఛందముగా త్యాగము చేయవలను, లేదా అతడు తన దేహ త్యాగ సమయమున వానిని వదిలివేయవలసి వచ్చును. సమస్త భౌతిక సంపత్తులు కేవలము తాత్కాలికమనియు అట్టి సంపత్తులు పరమోత్తమ ఉపయోగము వానిని శ్రీకృష్ణ భగవానుని సేవ యందు నియుక్తము చేయుటే అనియు బుద్ధిమంతుడు వాడు ఎరిగియుండును. దాని ద్వారా భగవానుడు అతని ఎడ ప్రియముంది తన పరంధామమున అతనికి శాశ్వత స్థానము వసగలరు. భగవద్గీత 15:5-6 యందు శ్రీకృష్ణ భగవానుని పరంధామము ఈ క్రింద విధముగా వర్ణింపబడినది. నిర్మాణమోజిత సద్గదోచ అధ్యాత్మనిత్య నివృత్తకామాః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంగైర్గచ్చన్త్యమూఢా పరమవ్యయం తత్ న తత్పదాచయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమో మమ. గృహములు, భూమి, సంతానము, సంఘము, స్నేహము, ధనము పేరిట భౌతిక జగత్తునందు సంపత్తులను కలిగిన వారు వానిని కేవలము కొంతకాలమే కలిగి ఉందురు. మాయచే సృజింపబడిన విద్యాపూర్వక సంపత్తిని మానవుడు శాశ్వతంగా కలిగి ఉండలేడు. వాటిని కలిగి ఉన్నవాడు తన ఆత్మానుభవ విషయమున మిగుల భ్రాంతిమయుడగును. కనుక మానవుడు సంపత్తిని తక్కువగా కలిగి ఉండవలను, లేదా ఏమాత్రము లేకుండవలను. ఆ విధముగా కృత్రిమ గౌరవం నుండి విడిపడగలడు.
భౌతిక జగమునందు మనం భౌతిక ప్రకృతి త్రిగుణములచే కలుషితమై ఉన్నాము. కనుక కృష్ణ భక్తి ద్వారా మనుజుడు ఎంత ఆధ్యాత్మికముగా వృద్ధి చెందునో తాత్కాలిక సంపత్తులను అర్పించిన దానికి బదులుగా అంత అధికముగా అతడు భ్రాంతిమయముగు భౌతికాసక్తి నుండి విడివడును. ఆ స్థితిని సాధించుటకు మనుజుడు ఆధ్యాత్మిక అస్తిత్వము మరియు దాని శాశ్వత ప్రభావములైన పూర్ణ విశ్వాసమును కలిగి ఉండవలెను. ఆధ్యాత్మిక అస్తిత్వపు శాశ్వతత్వమును స్పష్టంగా నెరుగుటకు అతడు తక్కువ సంపత్తిని కలిగి ఉండటను లేదా ఎట్టి కష్టము లేకుండా జీవనమును గడుపుటకు అవసరమైనంత దానినే కలిగి ఉండటను స్వచ్ఛందముగా అభ్యసించవలెను. కృత్రిమావసరములను అతడు సృష్టించుకొనరాదు. తక్కువతో సంతృప్తి చెందుట ఎందు అతనికి అది తోడ్పడగలదు. జీవితపు కృత్రిమావసరములనున్నవి ఇంద్రియ కార్యములైనవి. నవీన నాగరికత ఈ ఇంద్రియ కర్మల పైననే ఆధారపడి ఉన్నది. అనగా ఇది ఇంద్రియ భోగ నాగరికత ఉన్నది. కానీ పూర్ణమైన నాగరికత అనగా ఆత్మకు సంబంధించిన నాగరికత. ఇంద్రియ భోగరతుడు నాగరికుడు జంతువులతో సమానమై ఉన్నాడు. ఏలయన జంతువులు ఇంద్రియ కర్మలకు పరముగా పూజాలవు. ఇంద్రియములకు పైనున్నదే మనస్సు. మనోకల్పనకు సంబంధించిన నాగరికతయు జీవితము పూర్ణత్వస్థితి కానేరదు. ఏలయన మనస్సునకు పరముగా బుద్ధి కలదు. కనుకనే భగవద్గీత మనకు బుద్ధి కుశలత కలిగిన నాగరికతను కూర్చిన సమాచారము నొసగుచున్నది. మానవ నాగరికత కొరకై వేదవాక్యమయము వివిధ మార్గదర్శనాలను కావించును. అందు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, ఆత్మకు సంబంధించిన విషయములు ఉండును. భగవద్గీత ప్రధానముగా మనుజుని బుద్ధిని గూర్చి వివరించుచు క్రమముగా అతనిని ఆత్మపదము వైపున నడిపించును. ఇక శ్రీమద్భాగవతము ఆత్మను కూర్చిన విషయమును వివరించు పరిపూర్ణ మానవ నాగరికత ఉన్నది. మనుజుడు ఆత్మస్థితికి ఉద్ధరింపబడినంతనే భగవద్ధామమును చేరుటకు యోగ్యుడగును. ఆ ధామమే భగవద్గీత ఎందుపై పై శ్లోకముల ద్వారా వర్ణింపబడినది. ఈ అంధకార భౌతిక జగమునందు అత్యంత అవసరమైనట్టి సూర్యుడు, చంద్రుడు లేదా విద్యుత్తు వంటి వాని అవసరం భగవద్ధామమునందు లేదని దానిని గూర్చిన ప్రధాన సమాచారం మనకు తెలియచేయుతున్నది. ఇక భగవద్ధామపు ద్వితీయ సమాచారము వివరించినది ఏమనగా ఆత్మకు సంబంధించిన నాగరికతను అనుసరించడం ద్వారా భక్తి యోగ విధానము ద్వారా దానిని చేరినవాడు జీవనము యొక్క అత్యున్నత పరిపూర్ణత్వమును పడేయగలడు. అంతట మనుజుడు భగవానుని దివ్యముగు ప్రేమమయ సేవను గూర్చి పూర్ణ జ్ఞానముతో శాశ్వత ఆత్మస్థితి యందు నెలకొనగలడు. బలిమహారాజు తనకు గల గొప్ప భౌతిక సంపత్తులను అర్పించి వాటికి బదులుగా ఈ ఆత్మనాగరికతను అంగీకరించెను. ఆ విధముగా అతడు భగవద్ధామమును కేగుటకు యోగ్యతను పరచెను. తన భౌతిక శక్తి ద్వారా అతడు సాధించిన స్వర్గరాజ్యము భగవద్ధామముతో పోల్చనతో అత్యల్పమైనదిగా భావింపబడెను. ఇంద్రియ భోగార్థమై ఉన్నది భౌతిక నాగరికత సౌఖ్యములను బడసిన వారు బలిమహారాజు అడుగుజాడలను అనుసరించి భగవద్ధామమును యత్నించవలెను. భగవద్గీత యందు ఉపదేశింపబడి శ్రీమద్భాగవతమునందు మరింత వివరింపబడినట్లుగా భక్తి యోగ విధానము అనుసరించుతూ అతడు తాను సాధించిన భౌతిక శక్తిని వినిమయము కావించెను. అది తర్వాత తుభ్యం చ నారద వృషం భగవాన్ వివృద్ధ భావేన సాధు పరితుష్ట ఉవాచ యోగం జ్ఞానం చ భగవతాత్మ సతత్వదీపం యద్వాసుదేవ శరణా విదురంజసైవ. ఓ నారద, భగవానుడు హంసావతారమున నీకు భగవద్విజ్ఞానమును దివ్యముకు ప్రేమయుత సేవను పొందించున్నాడు. భక్తి సేవయందు నీకు గల తీవ్ర అనురాగ కారణమున అతడు నీ ఎడ మిగుల ప్రసన్నుడయ్యను.
పూర్ణ పురుషోత్తముడకు వాసుదేవుని శరణొచ్చినట్టి వారిచే మాత్రమే ప్రత్యేకించి అవగతమయ్యేది భాగవతమును అతడు నీకు స్పష్టముగా వివరించెను. భక్తుడు మరియు భక్తియుత సేవనవి పరస్పర సంబంధిత పదములు. భక్తుడు కానిదే ఎవ్వరును భక్తియుత సేవ ఎందలి మర్మములను ఎరుగజాలరు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతను భక్తి యోగ విజ్ఞాన శాస్త్రము అర్జునునకు వివరింపగోరెను. అర్జునుడు స్నేహితుడేగాక గొప్ప భక్తుడును అగుట అందులో కారణము. సమస్త విధానమేమనగా జీవులందరూ సహజస్థితి దృష్ట్యా భగవానుని హంసలు కర్మనుసరించుటలో అతి సూక్ష్మ స్వాతంత్ర్యమును కలిగి ఉన్నారు. కనుక భక్తియుత సేవ యందు ప్రవేశించుటకు ప్రాథమిక యోగ్యత ఏమనగా మనుజుడు మనపూర్వకముగా సహాయకుడు కావలెను. అంతేగాక దివ్యము కృష్ణ భక్తిలో ఇదివరకే నియుక్తులైన మనుషులకు అతడు స్వచ్ఛందముగా సహాయపడవలెను. అట్టి వారికి సహాయపడుట ద్వారా అతడు భక్తి యోగ విధానములను క్రమముగా నేర్వగలడు. ఆ అభ్యాసం పురోగమించిన కొలది మనుజుడు భౌతిక సాంగత్యము కల్మషము నుండి అదే నిష్పత్తిలో విడివడగలడు. అట్టి పవిత్రీకరణ విధానము సాధకుని దృఢముకు విశ్వాసమునందు నిలిపి భక్తి సేవయడ రుచిని పొందడి దివ్య స్థితికి క్రమముగా ఉద్ధరించును. ఆ విధముగా అతడు కృష్ణ భక్తి ఎడ నిజముగు అనురాగమును పొందును. ఆ నిశ్చయమే అతని దివ్య ప్రేమ స్థాయికి ముందరిదైన భావస్థితికి కొనిపోవును. అట్టి భక్తియుత సేవ యొక్క జ్ఞానమును 2 భాగములుగా విభజించవచ్చును. భక్తియుత సేవా భావపు ప్రాథమిక జ్ఞానము, దాని నిర్వహణకు సంబంధించిన తదుపరి జ్ఞానము అనునవే ఆ 2 భాగములు. పూర్ణ పురుషోత్తముడకు శ్రీకృష్ణ భగవానుని సంబంధములో ఉన్నదే భాగవతము. ఆ దేవదేవుని సౌందర్యము, యశస్సు, ఐశ్వర్యము, ప్రతిష్ట, ఆకర్షణ, దివ్య గుణములను ప్రేమానురాగముల వినిమయమునకై అతని ఎడ మనుజుని ఆకర్షితుని చేయను. భగవత్ సేవ ఎడ జీవునకు సహజముకు సంబంధము కలదు. భౌతిక సాంగత్య ప్రభావముచే అట్టి సంబంధము కృత్రిమముగా ఆవరింపబడును. అట్టి కృత్రిమావరణ తొలగించుకొనుటలో మనుజునకు శ్రీమద్భాగవతము తోడ్పడగలదు. కనుకనే శ్రీమద్భాగవతము దివ్యజ్ఞాన జ్యోతి వలె పనిచేయునని ఇచ్చట ప్రత్యేకించి పేర్కొనబడినది. వాసుదేవ శరణాగతుడకు మనుజునకు భక్తి యోగమందలి దివ్య జ్ఞానపు ఈ 2 విభాగములు వెల్లడి కాగలవు. భగవద్గీత 7:19 యందు తెలుపబడినట్లు అట్టి మహాత్ముడు వాసుదేవుని చరణ కమలములకు పూర్ణముగా శరణు వచ్చిన వాడు సుదుర్లభుడై ఉన్నాడు. తర్వాత చక్రం చ దిక్ష్వవిహాతం దశ సుస్పత్తేజో మన్వంతరేషు మనువంశధరో బిభర్తి దుష్టేషు రాజసు దమం వ్యదదాత్స్వకీర్తిం సత్యే త్రిపృష్ట ఉశతీం హృదయం చరిత్రైః. మన్వావతారముగా భగవానుడు మనువంశుడై తన శక్తివంతముగు చక్రాయుధముచే దుష్టులకు రాజులను దమనము చేసి వారిని పాలించెను. అన్ని పరిస్థితుల యందును నిరోధరహితమైన అతని పాలనము గొప్ప యశస్సును పరచెను. అది ముల్లోకములందును మరియు వానికి పైనున్న విశ్వమందరి అత్యున్నత లోకముకు సత్యలోకమందును వ్యాపించెను. ప్రథమ స్కందమునందు మన్వావతారములను మనము ఇదివరకే చర్చించి ఉన్నాము. బ్రహ్మదేవుని ఒక పగటి పూట యందు ఒకరి తదుపరి ఒకరుగా 14 మంది మనువులు మారుదురు. ఆ రీతి బ్రహ్మ యొక్క ఒక మాసమున 420 మంది మనువులు, ఒక సంవత్సరమున 5040 మంది మనువులు మారగలరు. తన గణనను అనుసరించి బ్రహ్మ
100 సంవత్సరములు జీవించగా అతని కాల పరిధిలో 5,04,000 మంది మనువులు ఉందరు. కానీ అటువంటి బ్రహ్మలే అసంఖ్యాకముగా ఉన్నారు. వారందరూ మహావిష్ణువు యొక్క శ్వాస మాత్ర సమయమే జీవింతురు. వారందరూ శ్వాస మాత్రమే జీవింతురు. దీనిని బట్టి శ్రీకృష్ణ భగవాను అవతారములు ఏ విధముగా భౌతిక విశ్వమునందటను పనిచేయుచున్నవో మనం ఊహింపవచ్చును. అవి ఆ దేవదేవుని పూర్ణ శక్తిలో కేవలము 4వ వంతు మాత్రమే అయ్యున్నవి. మన్వంతర అవతారము వివిధ లోకములకు చెందిన దుష్ట పాలకులను దేవదేవుని దుష్కృతులను చక్రాయుధముతో దండించువాడు. శక్తితో సమమగు శక్తితో దండించును. శక్తితో సమమగు శక్తితో దండించును. ఆ మన్వాంతర అవతారములు శ్రీకృష్ణ భగవానుని దివ్య మహిమలను విస్తరింపజేయగలవు. అమ్మా తర్వాత ధన్వంతరిక్ష భగవాన్ స్వయమేవ కీర్తిర్నామ్నా నృణాం పురూరుజాం రుజ ఆసు హంతి యజ్ఞే చ భాగమమృతాయురవావరుంద ఆయుష్యవేదమను శాస్యవతీర్యలోకే. భగవానుడు ధన్వంతరి అవతారమునందు నిత్యరోగులకు జీవుల వ్యాధులను కేవలము తన కీర్తి చేతనే శీఘ్రముగా తొలగించగలడు. కేవలము అతని కారణమునే దేవతలు దీర్ఘాయువులను పొందుదురు. ఆ విధముగా భగవానుడు నిత్యముగా కీర్తినీయుడగును. యజ్ఞముల నుండి ఒక భాగమును సైతము అతడు బలవంతముగా పుచ్చుకొని ఉండెను. అతడే ఆయుర్వేదమును విశ్వమందు ఆరంభించెను. శ్రీమద్భాగవత ఆరంభమునందు తెలుపబడినట్లుగా సమస్తము చరమ మూలములకు శ్రీకృష్ణ భగవానుని నుండి ఉత్పన్నమవుతున్నవి. కనుక ఈ శ్లోకమునందు అవగతమగున్నది ఏమనగా ఆయుర్వేదము సైతము ఆ దేవదేవుని చేతనే ధన్వంతరి అవతారమున ఆరంభించబడినది. ఆ విధముగా తజ్ఞానము వేదములందు లిఖించబడినది. సమస్త జ్ఞానమునకు వేదములే మూలములు. ఆ విధముగా వైద్య శాస్త్రమందల జ్ఞానము సైతము జీవుల వ్యాధులను చక్కగా తొలగించుటగలదు. దేహదారియకు జీవుడు తన దేహ నిర్మాణము దృష్ట్యానే రోగగ్రస్తుడై ఉన్నాడు. దేహము వ్యాధులకు చిన్నము. వ్యాధులు రకములు మారవచ్చును కానీ వ్యాధి లేకుండా మాత్రము ఉండబోదు. ప్రతి ఒక్కరికి జన్మ మృత్యువు ఉన్నట్లే రోగము సైతము తప్పనిసరి అయి ఉన్నది. పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవాను కరుణచే మనస్సు దేహము యొక్క వ్యాధులు నయమొకటే గాక ఆత్మ సైతము నిరంతర జన్మ మృత్యు పరంపర నుండి బయటపడగలదు. కనుకనే అతనికి భవౌషధి భవరోగమును తొలగించు మూలము అనియు నామము కలదు. అది ఎంత చక్కగా వివరించారు. ఈ శరీరంలో మరి మందులు రోగాలు రాకుండా ఉండవుట అంటే వస్తాయి. దానికి తగింది మనం మందులు వేసుకుంటున్నాం. వాడి యొక్క కరుణా కటాక్షం ఉంటేనే మనం పనిచేస్తుంది. సరే, ఇదంతా మరి ఈ పూట మనం చెప్పుకున్న కార్యక్రమం చేత ఆ స్వామి యొక్క పరిపూర్ణ కటాక్షంతో అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. అమ్మ శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిదర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ.